హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను అమెజాన్లో ఒక కిట్ తీసుకున్నాను బేకరీ అని. సో ఆ కిట్ ఇలా వచ్చింది. దానికి ఒక స్టిక్కర్ ఇచ్చారు, బేకరీ స్టిక్కర్ అని. తర్వాత ఇలా చూస్తే ఫ్రంట్ వ్యూ, ఇక్కడ ఒక రౌండింగ్ కేక్ మేకింగ్ ట్రే ఇచ్చారు. దీన్ని ఇలా అంటే వచ్చుద్ది, ఇలా ఇటు సైడ్ నుంచి కూడా అనొచ్చు మనము ఈ ట్రేని. ఇటు సైడ్ అయినా ఇలా అనొచ్చు, సైడ్ అయినా ఇలా అనొచ్చు. ఇది ఇలా వచ్చింది. ఇదేమో ఇది కూడా ఇంకో స్మాల్ కేక్స్ మేకింగ్ ట్రే అన్నమాట. ఇవేమో చిన్న చిన్న షేప్స్ చేసుకోవచ్చు వీటితో. ఇదేమో ఓవెన్ లాగా మనం బేకింగ్ చేస్తాం కదా, దీనికి ప్లేట్స్ కూడా ఇచ్చారు. దీంట్లో మనం కావాల్సిన షేప్స్ అవి పెట్టుకొని దీంట్లో పెట్టుకోవడమే. ఓవెన్ ప్లేట్స్ ఇలా జస్ట్ దీని మీద పెట్టుకొని ఇలా లోపల పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కొన్ని హాట్ డాగ్స్, శాండ్విచెస్, పిజ్జా షేప్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా కొన్ని పిజ్జా టైప్ ఆఫ్ షేప్స్. మనం బేకరీలోకి వెళ్తే చూస్తాం కదా కేక్స్ అన్ని ఇక్కడ సేవ్ చేస్తారు. సో ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట అవన్నీ. సో ఇప్పుడు మా పాప కేక్స్ ఎలా తయారు చేస్తుంది, వీటికి క్లేస్ ఇచ్చారండి. ఇంకొకటి కూడా ఇచ్చారు, ఇది వెయిటింగ్ మిషన్ అన్నమాట, అక్కడ పెట్టుకోవచ్చు. దీంట్లో మాకు క్లేస్ ఇచ్చారు కానీ సెపరేట్ గా కూడా మేము క్లేస్ తీసుకున్నాము. ఇలా షేప్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ కలర్స్. ఇది కూడా అమెజాన్ లోనే ఆర్డర్ ఇచ్చాము. 12 క్లేస్ ఉంటాయి డిఫరెంట్ గా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు మా పాప ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లేస్ తో కేక్స్ తయారు చేసి చూపిస్తుంది మీకు ఎలా ఆడుకోవచ్చు ఈ కిట్ తో. ఫస్ట్ క్లేని రౌండ్ గా బాల్ లాగా చేస్తుందండి మా పాప. మా చెల్లి కూడా అలానే బాల్ లాగా చేస్తుంది. అసలు మార్క్స్ కూడా ఉండకూడదు, అంతే నీట్గా ఇలా చేయొచ్చు. ఇలా పెట్టుకొని ఫస్ట్ మనము అలా యూజ్ చేస్తాం కదా, ఇది ఇలా అనేస్తాం. మనము ఆ మార్క్స్ పోకపోతే ఇలా అనేసేసి మనము ఇలా అనేసాక ఇలా అనేసాక నీట్గా బాల్ లాగా వస్తుంది. నాది కూడా బాల్ లాగా వస్తుంది. నాది ఇంకా అవ్వలేదు. మా చెల్లికి చాలా మంచిగా వచ్చింది. చాలా సార్లు క్లియర్ అవ్వలేదు, నేను ఆడలేదు. అందుకే మా చెల్లికి ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ చెక్ చేస్తున్నారండి, ఎంత డౌ అని. 100 kgs లాగా ఉంది. ఇప్పుడు ఇంకో పాప కూడా చేసింది, తనది కూడా. ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్ లో చేస్తుంది. ఇలా రోలర్ ఉందండి, దాంతో స్ట్రైట్ గా స్మూత్ గా స్క్వేర్ గా చేస్తుంది. నెక్స్ట్ లేయర్ గురించి బ్లూ కలర్ తీసుకున్నారండి మా పాప. ఫస్ట్ వైట్ తీసుకుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ లేయర్ పింక్ తీసుకుందండి మా పాప థర్డ్ లేయర్ కి. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా అయిపోయిందండి ఇద్దరివి. 3 layers ఆఫ్ కేక్. ఇది క్యాండిల్ పెట్టిందండి మా పాప చిన్నగా పైన సిమెంట్ కలర్ తో. దీన్ని కూడా బ్లూ కలర్ పెడుతుంది ఇప్పుడు క్యాండిల్. సో ఇప్పుడు మన కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి, బేకింగ్ చేస్తారు. ఫస్ట్ ఓవెన్ ఓపెన్ చేశారు, దాంట్లో వీళ్ళ కేక్ పెడుతున్నారు. సో ఇది బేకింగ్ అవుతుందండి, అదిగోండి పెట్టింది చూడండి. ఇలా తిప్పుతుందండి, బేకింగ్ చేస్తుంది ఫస్ట్ లేయర్ ని. సో మా పాప ట్రే చేసిందండి కేక్ పెట్టడానికి, బ్లూ కలర్ది. తన 3 step కేక్ విత్ క్యాండిల్ పైన విత్ క్లే రెడీ అయిపోయింది వాళ్ళ బేకరీలో. ఇప్పుడు మనం వెళ్ళి బై చేద్దాం, కొనుక్కుందామండి. వెయిట్ ఎంత ఉంటుందో కాస్ట్ 100 kilos అంట. వెళ్ళి తీసుకుందామండి, ఎంత చెప్పుద్దు మా పాప. వామ్య, హౌ మచ్ మా దిస్ ఇస్ కేక్? 10 rupees. ఓ 10 rupees ఏనంటండి, చాలా చీప్. ఇదిగో అమ్మా మనీ తీసుకో అండ్ గివ్ మీ దట్ కేక్. మా పాప ఇలా 10 rupees ఉంది కదండి, 10 rupees కాయిన్ లాగా చేసింది క్లేస్ తో 10 అని. ఇప్పుడు మనం ఇది ఇచ్చేసి క్లే కేక్ ని కొనుక్కుందాము.
ఇదిగోండి మనకు వచ్చేసింది, తిందామా అందరము. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇదిగోండి వామ్య ఇంకోటి కూడా చేసిందండి, మనం కూడా తిందాము.